బండి దాటేసిన వెనకాల బ్యాక్ తగిలింది. ఇంటికి వస్తాయా కంట్రోల్ కావు. వీళ్ళు ఏంటంటే మైలేజ్ పర్పస్ ఆలోచిస్తారు. మైలేజ్ కూడా మనం కాంటాక్ట్ పెట్టుకోవాలి. మళ్ళీ ఇది వచ్చేసి మనం మధ్యప్రదేశ్ ఎంట్రీ అవుతాం అనమాట. వెల్కమ్ చూడరే. అయితే మేము ఇందాక సరుకులు తీసుకుంటా అది పోయినాం. నాకు తీసుకొని ముక్కకు తుక్క చేస్తుంది దొరికింది. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ బ్లాగ్స్. ఇప్పుడు వచ్చేసి మేము వరంగల్ దాటేసి ఇటు మన కాజీపేట రోడ్డుకి వచ్చినాం. యాక్చువల్లీ నో ఎంట్రీ ఉంటుంది కాబట్టి ఇక్కడి నుంచి చెప్తున్నాం అనమాట. ఇట్లా తిరిగి మన మడికొండ అని ఉంటుంది, అక్కడి నుంచి రైట్ తీసుకొని ఔటర్ రింగ్ రోడ్ వెళ్ళి అక్కడ దిగి మన కరీంనగర్ రోడ్ వెళ్ళిపోతాం. అక్కడ నుంచి ఆర్మూర్ నుంచి ఇక నిజామాబాద్ నుంచి మన నాగ్పూర్ రోడ్ వెళ్ళి సాక్ ఒకటే రోడ్ ఇక హైవే దంచుడు నైట్ వరకు మనకి మొత్తం ఇదంతా జర్నీ చేసుకొని మళ్ళీ డే టైంలో పొద్దుగాల టైంలో మళ్ళీ ఎండ కాపుకొని వంట ఇట్లా అవి చేసుకొని చిన్న ఆడుతూ పాడుతూ సరదాగా వెళ్ళిపోతూ ఉంటాం. మొక్కలు కాబట్టి ఫాస్ట్గా వెళ్ళరు, ఎక్కువ టైం పాస్ చేయదు. ఎందుకంటే వాడిపోతాయి అనమాట. మొక్కలు వాడిపోతే మళ్ళీ పార్టీ వాళ్ళు వాళ్ళని తిడతారు, రోడ్ వేసిన వాళ్ళని ఎందుకు ఇట్లాంటి మొక్కలు వేసిరని చెప్పేసి. అందుకని మేము కంటిన్యూ జర్నీ చేస్తూనే ఉన్నాం నైట్ నుంచి. ఇక్కడ సైడ్ వచ్చేటప్పుడు మనకు డే టైంలో ఈ రూట్లో అయితేనే మనకు బాగుంటుంది. అక్కడి నుంచి కూడా ఇంకో రోడ్ ఉంటుంది వరంగల్ నుంచి మన అక్కడ పాలకుర్తి రోడ్ ఆ రోడ్డు. కాకపోతే అక్కడి నుంచి చిరాకులు వేస్తుంది. ఇది పెద్ద రోడ్డు, ఈ రూట్లో వెళ్తేనే బెటర్. వరంగల్ నుంచి హైదరాబాద్ రోడ్ మళ్తాం కదా, మళ్ళంగానే మంచిగా చెట్లు ఉంటాయి, చెట్ల కింద ఆపుకొని వంట చేసుకొని చిన్న వేయండు 90 చేసి వచ్చిండు, మంచిగా దర్జాబు అనుకోండి తాత. ఇట్లున్నది ఇక గుర్రు కొడుతుండే ఇక గుర్ర అని. నోట్ల కాలి ముక్కలాగా తీయక నోట్లాగా తీస్తున్నది, నోట్లో మూసుకోపోయి బుగ్గలు వస్తున్నాయి. మా తాత ఇట్లుంది మంచిగా 90 చేసిండు, చెప్పకుండా పోయొచ్చి పండుకుండు. మేము ఈ ఎండకి ఎట్లా పోవాలి దేవుడా, ఎప్పుడు పోవాలి దేవుడా అని మేము పోతున్నాం. ముసలోళ్ళకి ఏ టెన్షన్ ఉండదు, ఇక తింటారు మంచిగా పంతారు. దోమలు ఆయన ఈగలు ఆయన కత్తి పెట్టి కోసినా లేవని అంటుంటారు ఆయన. తాయి అంతే అట్లుంటుంది. 90 యాదయ్య అని పెట్టాలి ఇప్పటి నుంచి పేరు. అయ్యా ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనవా? అమ్మ తాత లేచిండు అయ్యా. హుషారు ఏయ్ మోడల్ యాది మోడల్ పిల్లగాడా ఏజ్ ఉన్నది అంకుల్ని పిల్లగా అంటుండు. నో ఎంట్రీ చేయబట్టి ఎంత తిరగాల్సి వస్తుంది, లేకపోతే ఆని చక్కగా పోతే దగ్గర 15 నిమిషాలలో అవతల పడదాం. టిప్పర్లు అన్నీ నో ఎంట్రీ కాబట్టి ఇట్లా వస్తాయి. రైట్ అన్న సబ్స్క్రైబర్ అన్న పోయేటప్పుడు కలిసిండు. పిచ్చి కింద నుంచి అవతల పక్క రైట్ తీసుకొని చక్కగా పోయి మళ్ళీ ఆడ టోయిలెట్ కాడ దిగితే కథం ఇక కరీంనగర్ రోడ్. ఇదే బైపాస్ ఇక నో ఎంట్రీ ఉన్నప్పుడు ఇట్లా పోవాలి. ఇదే బైపాస్ రోడ్. పిచ్చి కింద నుంచి వచ్చి పైకి వస్తే కథం ఇక అంతా దాటేసినట్టు, ఇక నో ఎంట్రీ మొత్తం దాటేసి వచ్చినట్టు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే కరీంనగర్ రోడ్. ఇక రోడ్డు మొత్తం ఘోరంగా ఆగని కూడా అవుతలేడు మనిషి. రైట్ కరీంనగర్ రోడ్కి వచ్చేసినాం. ఇక ఒకటే రోడ్ నాయన కరీంనగర్ దాకా. ఇది లిఫ్ట్ టైర్ ఉంది కదా, అది పంచర్ అయి ఉంది. అది పంచర్ వేయించేసుకుంటే పని అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ రోడ్లు మంచిగా ఉండవు. నట్లిప్తా మిషన్ మోసుకోలేక బండి కూడా తయారు చేస్తారు, రోజు అప్డేట్ అవుతుంది. ఇక మోసలే లేదు, ఇక మిషనే మోస్తుంది. పైకి అంటే పైకి, కిందికి అంటే కిందికి. తెలవక బంద్ చేసిండు, ఆన్ చేసి అదే ఇల్లే తయారు చేసుకున్నారు. అప్డేటెడ్ ఏడలేదు ఇది పంచర్ షాప్లో. భలే ఉంది అది, దాని మీద మోసుకోపోడు, దాని మీద ఎట్లా అంటే స్ప్రింగ్ యాక్షన్. ఇప్పుడు వీడియో తీసేటప్పుడు సెల్ పట్టుకోకుండా గింబల్ ఇట్లా పట్టుకొని ఇట్లా అంటే తిరుగుతుంది చూడు, అట్నే ఇక కిందికి మీదకి పెట్టి బర్ర అటు ఇటు తిరుగుతుంది.
మళ్ళీ గుంజుకోడు కూడా దీని మీద మోసుకొచ్చు లేదు ఏం లేదు. ఇది నీకు భలే సెట్ అది తీసుకోండి పెట్టి బండి ఆగండి, ఎప్పుడైనా టక్కున అందుకోవాలి. మీరు కూర్చొని నిమ్మలంగా చెప్తే బాగుండదు. ఎప్పుడు వస్తే బండ్లు ఏదో చూస్తుండాలి. కానీ వామ్మా ఓ సారు జర నువ్వురా దమ్మం కానీ నాన్న మన పైన అట్లా ఉంటాయి. ఆయనకు జర వస్తలేదు అని లెక్క. ఈ టైరు ఇది ఖాళీ దిగింది అంతే, రన్నింగ్ దిగలేదు. ఆపిన బండిలో దిగింది. ప్యాచ్ పడతా అంటారా? ఓ యా సారు ఇది గంట ముక్క వేసినాడు, లంగుడి ముక్క. అది దానికి ఆర్డర్ ఏదో తెచ్చుకుందా? స్టీల్ ప్యాచ్ కాదన్నా? స్టీల్ ప్యాచ్ అవుతుందా? సరే దాంట్లో అది స్టెప్ని వేసుకున్నాం బట్ వేసుకుంది, దాన్ని వేసుకున్నా. కానీ దీన్ని ఎటువంటి ఎత్తుకోవాలి, మరి ఎటువంటి ఇది కూడా ఉండాలి. ఇప్పుడు ఉండాలంటే అది మళ్ళీ పనికి రాకుండా అయిపోతుంది వేసినా కానీ. ఇప్పుడు మీ దగ్గర అవుతుందా బ్యాచ్ ఏదైనా? ఏ మరి ఏదైనా బ్యాచ్ చేస్తే టైర్ అయితే ఎక్కించుకున్నాం. ఇక పంచాయతీ అన్ని మిషన్లతో చేసిండు అన్న. దాన్ని మంచిగా చేసిండు, జబర్దస్త్గా చేసిండు. పని అన్నింటి మిషన్లే మొత్తం ఆయన సొంతం తయారు చేసిండట మొత్తం. దా తమ్ముడు టైర్ చేద్దరా నాన్న. చూడు ఈ రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయో. ఈ రోడ్లు చేయబట్టి టైర్లు ఖరాబ్ అయితే, బండ్లు గుళ్ళ అయితే. కాకపోతే ఈ వర్క్ జరుగుతున్నాయి, టైం పడుతుంది. వర్క్ అయిపోయిన తర్వాత ఇంకా ఎంతైతే దారుణంగా ఉన్నాయి ఇప్పుడు అంతకన్నా డబల్ మంచిగా ఆగి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మాత్రం రిస్కే. ఇప్పుడు దగ్గర ఇంకా ఎన్ని నెలలు పడుతుందో, ఇంకా సంవత్సరమే పడుతుందో 2 సంవత్సరాలే పడుతుంది ఎంత కావాలంటే. ఇవాళ చిన్న బతుకమ్మ శుభాకాంక్షలు, ఎంగిల్పు బతుకమ్మ శుభాకాంక్షలు అందరికీ. సబ్స్క్రైబర్ బతుకమ్మ అని చెప్పిందాక నాకు బతుకమ్మ అని కూడా తెలియదే. మరి ఇవాళ బతుకమ్మ అని అంటున్నాను నేను. ఈ అయిపోయినాక 8 రోజులకా? సద్దుల బతుకమ్మ అయిపోయినాక తెల్లారే దసరా పండుగ లేదా ఈసారి? ఏది లేదా మనకి? ఏడంతా అన్నం ఆడికి పోతారకనే దసరా అవుతుంది. లోడు వేసరికి దసరా అవుతుంది. గీ నుంచి మళ్ళీ ఓ గాడి దాకా మంచిగా ఉంటుంది. అసలు మళ్ళీ 4-5 కిలోమీటర్లు పోవడం మళ్ళీ సేమ్. ఐస్ క్రీమ్ తెచ్చుకుంటు తాత తినవా? మరి ఎంత తెచ్చుకున్నావు? తిను ఇంకా సపరే ప్రేమతో తెచ్చినప్పుడు తిను. టిక్క అట్ట ఉంది. రాళ్ళు తీసినవా? టిక్కు అని రాళ్ళు. ఆ గ్యావులలో రాళ్ళు వచ్చి ఆ రాళ్ళు ఇరుకుతాయి. రాళ్ళు ఇరికి టిక్క అని సౌండ్ వస్తుంది కింద. మన గుర్రం కనుక టెక్కల సౌండ్ వచ్చినప్పుడు టిక్కు అని. ఐస్ క్రీము నాకు ఐస్ క్రీము నేను తింటానా? సర్దిలు వేసుకుంటే నాకు అమ్మో నేను అసలు ఎండ పుట్టినా తిన్నాడు. ఇప్పుడు తింటానా అని అన్నాడు. సప్పరిస్తానే ఉండు చూడు. దొంగ ముసలాడు ఐస్ క్రీమ్ తింటాడు, అన్నీ చిన్న పొరగాలు తినే చాక్లెట్లు తింటాడు, జ్యూసులు తాగుతాడు. మందే బీడీలే ఏది పోనీయాడు. ఇప్పుడు వచ్చేసి మనం కరీంనగర్కి వచ్చేసినాం. ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ ఉంటుంది. కేబుల్ బ్రిడ్జ్ పై నుంచి వెళ్తాం. ఇప్పుడు మనం దాటిన తర్వాత మనకి కొండగట్టు నుంచి వెళ్తాం. కొండగట్టు ఇంకా కోరుట్ల, జైత్యాలు, కోరుట్ల, మెట్పల్లి నుంచి వెళ్తాం. ఆర్మూర్కి డైరెక్ట్ ఆర్మూర్ నుంచి ఇక మనకి నిజామాబాద్ హైవే సాక్క ఒకటే రోడ్. ఇక నిజామాబాద్ నుంచి జాము నుంచి లెఫ్ట్ తీసుకుంటే నాగ్పూర్ వెళ్ళిపోతాం. నాగ్పూర్ నుంచి ఇక జబల్పూర్ రోడ్డు బైపాస్ ఒకటే రోడ్డు, పెద్ద రోడ్డు, 4 లైన్ రోడ్డు. కేబుల్ బ్రిడ్జ్ ఎంత చిన్న ఉంది చూడండి. ఇది హైటెక్ సిటీలో మనకి దుర్గం చెరువు దగ్గర పెద్ద కేబుల్ బ్రిడ్జ్ ఉంటుంది. కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ ఎంతలా ఉన్నాయి నాయన కేబుల్. ఓ తాత, ఓయ్ కేబుల్ బ్రిడ్జే ఇగో చూడు, కేబుల్ చూడు. ఎప్పుడన్నా దీని కింద సపోర్ట్ ఏముండదు, ఇక అయ్యే సపోర్ట్ కేబుల్ దారాలు లెక్క. అక్కడ పోతే మనకి హెవీ వెహికల్స్కి నో ఎంట్రీ ఉంటుంది. మళ్ళీ మనం ఇటు నుంచి పోవాలి. ఇటు నుంచి అయితేనే ఎంట్రీ ఉంటుంది వెహికల్స్కి. ఇది మళ్ళీ బైపాస్. కేబుల్ బ్రిడ్జ్ దిగంగానే సర్కిల్ నుంచి రైట్. మనము ఎక్కువ తిరగాము, ఇటు రాము.
చక్కగా పోతే హైదరాబాద్ నుంచి చక్కగా వెళ్ళిపోతాం. లాస్ట్ టైం ఒక్కసారి పోయినాం ఈ రూట్లో పోయేటప్పుడు, మళ్ళీ ఇప్పుడు పోతున్నాం. మొత్తం మనం ఈ ఆర్మూర్ రోడ్లో వెళ్తున్నాం కదా, ఇప్పుడు వెళ్తే చక్కగా ఆర్మూర్ నుంచి రైట్ తీసుకుంటే అటు వెళ్ళిపోతాం నిజామాబాద్ రోడ్డు. ఇప్పుడు అట్లా నుంచి వెనకాల నుంచి మనం అట్నే స్ట్రేట్ వెళ్ళినాం అనుకో, బ్రిడ్జి మీద నుంచి లెఫ్ట్ తీసుకోకుండా అక్కడ నుంచి వెళ్తే మనకి చంద్రాపూర్ నుంచి వెళ్ళిపోతాం. కాకపోతే అక్కడ అంతా గుంతలు గుంతలు ఉంటుంది రోడ్డు. ఫస్ట్ ఆసిఫాబాద్ వస్తుంది, దాని తర్వాత చంద్రాపూర్ డైరెక్ట్ నాగ్పూర్ వెళ్ళిపోతాం. ఇట్లా నుంచి అయితే మనకి జర రోడ్డు మంచిగా ఉంటుంది, హాయిగా వెళ్ళిపోవచ్చు. జర ఈ ఊర్లలోనే జర ఇబ్బంది అవుతుంది. ఇలా మళ్ళీ పోయి బతుకమ్మ జర ఎక్కువనే ఉంటుంది ట్రాఫిక్ జామ్. ఇంకా మంచిర్యాల చౌరస్తా స్ట్రేట్ పోతుంది. ఎటు చూసినా కానీ డీజే బాక్సులు, సౌండ్లు, బతుకమ్మ పాటలు. సబ్స్క్రైబర్ అన్న వాళ్ళు కలిసి ఇలా బతుకమ్మ పండుగ చెప్పిన దాకా నాకు బతుకమ్మ అని కూడా గుర్తులేదు. తెల్లవారు నడిపినా. ఓకే, అన్న వాళ్ళందరూ మన సబ్స్క్రైబర్స్ అంట. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇక్కడ కొబ్బరి బొండాలు బండి తమ్ముడు కూడా ఇక్కడ బండి ఆపంగానే రప్పరప్పుకు వచ్చిండు, మాకు కొబ్బరి బొండాలు కొట్టించిండు, కొబ్బరి బొండాలు పార్సల్ ఇచ్చిండు. బాయ్ తమ్ముడు. బాయ్ బాయ్ బాయ్. ఎంత ప్రేమ యాదన్న నువ్వంటే. 4 కొబ్బరి బొండాలు వద్దే సామెన్ అంటుంటే దమ్మ తీసుకొని వద్దనే ఉండు పల్లెకి. మంచిగా రావచ్చు ఇక మందులు కలుపుకోవాలి. కాదు ఈయన ముద్దు నన్ను ముద్దాడుతున్నట్టు నేనంట. ఓకే, ఇప్పుడు మనం ఆర్మూర్కి వచ్చేసినాం. జగిత్యాల, కోరుట్ల అవన్నీ దాటేసి ఇప్పుడు మళ్ళీ మనం ఇప్పుడు హైవే ఎక్కేస్తాం అనమాట. ఇక్కడ నుంచి మొత్తం పెద్ద రోడ్డే. ఇప్పుడు వచ్చిందంతా కూడా సింగిల్ రోడ్డు, చిన్న రోడ్డు, 2 బండ్లు పట్టే అంత రోడ్డే ఉంటుంది మొత్తం. మన అక్కడ కరీంనగర్ నుంచి మొదలు పెడితే ఈ ఆర్మూర్ వచ్చేదాకా. మన హైదరాబాద్కి వెళ్ళేది పెద్ద హైవే ఉంటుంది కదా, హైవే బ్రిడ్జి కింద నుంచి వచ్చినాం మనం. కింద నుంచి వచ్చి మళ్ళీ హైవే ఎక్కుతాం. ఆదిలాబాదు, జాము నుంచి లెఫ్ట్ తీసుకొని నాగ్పూర్ రైట్ వచ్చేసినాం హైవే మీదకి. రైట్ పోతే హైదరాబాద్కి, లెఫ్ట్ పోతే ఆదిలాబాదు. యాక్చువల్లీ మనం హైదరాబాద్ నుంచి వస్తే ఇట్లా చక్కగా ఈ హైవేలో వచ్చేటోళ్ళం. ఇవన్నీ తిరగాల్సిన పని కూడా ఉండపో, ఎప్పుడో వద్దు. కానీ ఆ రోడ్లు మొత్తం వర్క్ జరుగుతున్నాయి, దానివల్ల మనకి ఇంత లేట్ అయిపోయింది. అందులో మళ్ళీ నో ఎంట్రీ కాబట్టి బైపాస్ నుంచి అంతా తిరిగి రావాల్సి వచ్చింది. అదే హైదరాబాద్ నుంచి అయితే అవుటర్ ఎక్కినాం అంటే చక్కగా మేడ్చల్ దిగి ఒకటే రోడ్డు ఈ దాకా కామారెడ్డి సైడ్. మన వర్షాలు ఫుల్గా కొట్టి కామారెడ్డి సైడ్ రోడ్లన్నీ పోయి మొత్తం బంద్ అయిపోయినాయి. ఇటు నుంచి వచ్చే బండ్లన్నీ కూడా ఈ ఆర్మూరు, నిజామాబాద్ వచ్చే బండ్లన్నీ కూడా అట్నుంచి మనం ఏదైతే ఇప్పుడు వచ్చినామో వరంగల్, కరీంనగర్ రోడ్లు, ఆ రోడ్ల నుంచి అట్లా తిరిగి వచ్చేది బండ్లన్నీ ఆర్మూర్ గీడికి. ఇప్పుడు మనం వచ్చిన రూట్ నుంచి హైదరాబాద్ నుంచి చక్కగా ఇటు వచ్చే బండ్లన్నీ కూడా అట్లా తిరిగి రావాల్సి వచ్చేది. ఎంత దారుణంగా, ఎంత విపరీతంగా కొట్టాయంటే వరదలు ఎప్పుడూ రాలేవంట, అంత ఘోరంగా. నువ్వు 60 మెయింటైన్ చేయి నాయన, 50-60 మెయింటైన్ చేయి. రప్ప నువ్వు 100 స్పీడ్ 70 స్పీడ్ తక్కువ. చలో యాదన్న డ్యూటీ ఎక్కుతుండగా. నిన్న నైట్ వాయినాడు, తెల్లదా వాయినాడు, ఇప్పుడు ఎక్కుతున్నాయా? రావాలి చెప్పు. దోస్తులు ఇప్పుడు అదే షేడ్ జర రిలీఫ్ తీసుకున్నారు. రాత్రి 3ంటికి జర 2 గంటలు రెస్ట్ తీసుకోమన్నా. 2 గంటలు రెస్ట్ తీసుకోమన్నా. నా నిద్ర వచ్చి నాకు పోనిస్తానే. మరి తప్పదుగా, మరి నిద్ర వచ్చే తోయిలోనా ఎర్రా అమ్మ ఒక గంట పోతానే చెప్తున్నా ఆయన. అంత స్పీడ్ పోతున్నావు అనే వద్దంటున్నా ఆయన. అలియాబాదు బార్డర్ దాటేసినాము, మహారాష్ట్ర బార్డర్లో కొంచెం ఎంట్రీ అయినాము. ఇప్పుడైతే బండ్లు ఒకటే లైన్ పోవాలన్నట్టుంది. అందుకని ఈ లైన్ అన్ని బంద్ ఉన్నాయి. అన్నిటి గేట్లు బంద్ చేసేది అనుకో. బార్డర్లో కట్టాలి. ఒక కిటకిట చూడు. ఈ పక్కలు ఉన్నాదిరా దీంట్లోనా? అల్లకెర పోసురా అదే. మరి పెన్న ఒక్కడే సాపుడు.
ఓయిల్ గంజి కట్ చేసినాయి ఇదేంద్రని కిటకిట బాధ అమ్మాయి ఇలా గుడి రకాలరా బంద్ అయింది అది ఒకటగా బంద్ అయింది ఫైల్ తీసుకపోవాలి నాడికి సౌదా సౌదా 14 టైర్ చూసి రైట్ అంటాడు 100-200 తీసుకోండి అంతేనా ఎవరు నాయన కాంటకు మరి ఎంత కట్ అయినా ఓ ఇల్లా కురకాలే ఓ ఆయన గేట్ కాడ ఉండి చూడే పోయిరా పో ఆయన ఆయన పళ్ళని తోలరా అదే ఈ డ్రైవర్ సల్లగా ఉండ పో అంటావా ఇదేంద్రా పీక్కొని వచ్చినావు అంటే పోనీ అమ్మ జేబు లేదు చిచ్చేది ఫైల్ వెనక సౌండ్ చూడు ఏమన్నారే ఆడు కాకి బయట వేసుకోలేదు కాకి డ్రైవర్ కిన్నరా అంటుండు అదేంటి బైక్ ఐటీ ఎనర్జీ అంటుంది ఐటీ ఓ క్యాబిన్కే నిచ్చే అని అన్న జావు 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 అని స్టాంపు 2వ నెంబర్ వేసి ఇచ్చిండు 700 నేను తీసుకున్నాం పొద్దున 9కి అవుతుందని కాదు మొత్తం ఇట్లా చుట్టూ తిరిగి ఇట్లా రావాలి పోనీ అమ్మని మూసేసాడు అక్కడ ఎదలో బంద్ ఉందేమే బండి కటింగ్ మార్జింగ్ చూసుకోద్దా ఏ ఆడ దిమ్మలు ఉన్నాయి ఊరికే ముద్దుకోకు అమ్మ రోడ్డు పైసలు ఈ రోడ్ మంచిగా చేయలేదునా కిడ్నీ అమ్ముదానా ఓల్ది నాదా నా బండికే రాదు నీదైనా పనికొస్తుంది బండి కానీ పనికొస్తుంది మంచిగా బండి కానీ పనికొస్తుంది ఇంకా ఇక్కడ నుంచి మనకి నాగ్పూర్ 170-180 ఉంది యాక్చువల్లీ తాత కళ్ళు ఇట్లా మూసుకోపోతా ఉండు నిద్రపోయి ఇట్లా నడుపుతా ఉండు మా అమ్మ ముసలోడు ఇట్లా చేస్తే నువ్వు బండి ఎటో పోతుంది పనుకో అని చెప్పిన మంచిగా నైట్ టైంలో ఏంటంటే మనకు నిద్ర వచ్చినా రాకపోయినా సరే మోహం కడుక్కోవాలి మోహం కడుక్కొని మంచిగా రిలీఫ్ అయిపోతాం అప్పుడు నడిపితే ప్రశాంతంగా పోవచ్చు ఇంతసేపు పడుకున్నా లేచి చూసారు డబ్బీలు ఎత్తేస్తుండు అటు ఇటు పోతుంది బండి మామూలుగా పోలీసులు కూడా ఆపి బండ్లను ఆపి మోహం కడుక్కొని బండి డ్రైవ్ చేయని చెప్తారు పక్కకు ఆపి బాటిల్ ఇచ్చి మోహం కడుక్కొని డ్రైవ్ చేయని చెప్తారు ఎందుకంటే నిద్రమత్తు అనేది ఆటోమేటిక్గా వస్తుంది నైట్ టైం ఎవరికైనా డ్రైవింగ్ అనేది మనం తెల్లందాగా చేస్తూ ఉంటాం కాబట్టి ప్యాసింజర్లు ఉంటారు లేకపోతే ఎమర్జెన్సీ లోన్లు ఉంటాయి కాబట్టి మోహం కడుక్కొని లేకపోతే ఏదైనా ఛాయ్ తాగడం అటు ఇటు కొంచెం ఒక 2 నిమిషాలు తిరగడం చేసినాం అనుకో నిద్రమత్తులో నుంచి మనం బయటకు వస్తాం అనమాట చలో బయలుదేరాలి ఓకే ఇప్పుడు టైం వచ్చేసి మనకి 5:30 అవుతుంది ఇదంతా కూడా మహారాష్ట్రనే ఇక టైంలో మంచి సాంగ్స్ పెట్టుకొని పోతుంటే మాత్రం ఏముంటుంది ఆనందంగా హ్యాపీగా ఓకే ఇప్పుడు మనం మంచి పాట ప్లే చేద్దాం వచ్చేసి మనం జాముకు వచ్చేసినాం ఇక్కడ చూస్తారు కదా ఆవులు స్టార్ట్ ఇక్కడ నుంచి మధ్యప్రదేశ్లో కానీ యూపీలో కానీ మొత్తం రోడ్ల మీదనే ఉంటాయి ఆవులన్నీ ఇక్కడ జాములో వచ్చేసి మనం లెఫ్ట్ తీసుకోవాలి అక్కడ రైట్కి వెళ్ళిపోతే మనం చంద్రాపూర్ రోడ్ వెళ్ళిపోతాం అక్కడ నుంచి వచ్చేటప్పుడు మనం చంద్రాపూర్ నుంచి వస్తే స్ట్రేట్ మనకు అక్కడ కరీంనగర్ నుంచి అట్లనే స్ట్రేట్ ఫ్లైఓవర్ ఎక్కి వస్తే ఈ రూట్లో వచ్చేస్తాం ఆర్మూర్ నుంచి వచ్చినాం కాబట్టి ఇట్లా వచ్చినాం అనమాట ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని పోతే చక్కగా పోతే 65 కిలోమీటర్లు మనకి నాగ్పూర్కి వెళ్ళాము నాగ్పూర్కి వెళ్ళక మనకి ముందే లెఫ్ట్ తీసుకొని జబల్పూర్ రోడ్ అని ఉంటుంది ఆ పైకి ఎక్కేసి చక్కగా పోతే మనం ఢిల్లీకి వెళ్ళిపోదాం ఎక్స్ప్రెస్ వే నుంచి వెళ్ళిపోదాం ఎలక ఇందాక 2 సార్లు ఇక్కడ నుంచి ఈ ఓళ్ళ నుంచి వచ్చి ఇలా దూకి ఇక్కడికైనా ఆట ఆడుతుంది అటు దూకుతుంది ఇటు దూకి మళ్ళీ అటు పోతుంది ఇటు దూకుతుంది మళ్ళీ ఇటు పోతుంది అటు పోతుంది అందుకనే ఈ బ్యాట్ తీసి ఇలా పెట్టినాం సందులో అది నుంచి వచ్చి ఇలా దూకింది అనుకో ఇలా పోయి అతుక్కుంటుంది బ్యాట్కి అతుక్కున్నప్పుడు అది తీసి దాని కింద బయట ఏమైనా వదిలిపెడితే అయిపోతుంది
ఎక్కడ దునుకుడు ఒకటి ఉందా లేకపోతే మరి ఆ ఫ్యామిలీ వచ్చి ఇలా కాపురం పెట్టినే అర్థమవుతలే. కాందాన్ని మొత్తం వచ్చి ఇలా ఆడోడు కాపురం పెట్టినట్లే మంచిగా. అరే మీరు డ్రైవింగ్ చేస్తున్నాడు, నా కళ్ళ ముందర అది వచ్చి దూకుతుంది. ఎంత ధైర్యం ఉండాలి దానికి. పడుతుందో పడదు చూద్దాం. ఎట్లనైనా సరే ఇవాళ పడకపోతే ఆడ ఆగినప్పుడు కంపల్సరీ ఇంకా 2 ప్యాడ్లు తెచ్చి మొత్తం బండి నిండా పెడతాం. ఆడోడి దాన్ని ఎట్లనైనా పట్టాలి. మా సీట్ అంటుండగా ఈ ఆట కమ్మ ఉన్నాయట. సమోసా भाजी ये बिरेट पकोड़ा బిరెట్ పకోడీ అట. అదట మనకేమో మేము అంటాం సమోసాలు అంటాం, బిరెట్ పకోడీ అట. అది ఎట్లుంది అంతేనా? మన మిరపకాయలు ఇంకా మడబంతాయి అదంతా అయిపోయిన కారం వీళ్ళకి కూడా కారం ఉంటుంది చూడవరా. వచ్చేసి మనం బార్డర్ దగ్గరికి వచ్చినాం. ఇక్కడ కూడా మనం కాంటాక్ట్ పెట్టుకోవాలి. మళ్ళీ ఇది వచ్చేసి మనం మధ్యప్రదేశ్ ఎంట్రీ అవుతాం అనమాట. ఇక్కడ ముందుకెళ్తే మనకి పెద్ద ఫారెస్ట్ వస్తుంది, పెంచ్ ఫారెస్ట్ అని చెప్పేసి. తాత ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడ మొత్తం తాతనే నడుపుతాడు. ఏమైంది నీకు అదృష్టం కలిసి వచ్చింది. ఈ రోడ్లో ఘాట్ రోడ్ కూడా బాగుంటుంది. ఇక్కడ టర్నింగ్స్ అప్పుడు కూడా అమ్మాయి కడలాయిలో పోవాలి ఆయన సైడ్ వచ్చి ఇరికిస్తారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇరికిద్దాం అని చెప్పేసి చక్కగా ఆడిదాకా తీసుకుపోయిండు. ఎవరు ఇరకనియలే. నువ్వు కొత్త అదురు పెడుతుంది మరి అట్లా పోవద్దు ఎప్పుడైనా. మనం 10 మంది చెప్పేటోళ్ళు మళ్ళీ నువ్వు రాంగ్ రూట్లో పోతే ఎట్లయితే చెప్పదు. అట్లా చేస్తారా? అట్లా పోవద్దు చిన్న అని చెప్పాలి. కొత్తగా నేర్చుకునేటోళ్ళకి ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నోని నువ్వే అట్లా చేస్తే ఇప్పుడు కొత్తగా నేర్చుకునేటోళ్ళు ఎట్లా చేస్తారు? మళ్ళీ ఇట్నే మాట్లాడతారు చూడు. ఇప్పుడు చెప్తున్నా ఇంకా మారవు నువ్వు. అయితే అట్లా చేయొద్దు. నువ్వు 10 మంది చెప్పాలి కొత్త నేర్చుకునేటోళ్ళ కంటే. మన బండ్లు ఏమైనా ఉంటే అయిపో వాళ్ళు ఇరుకుదు నువ్వు పోయి అని అంటుండు. నాకు భయం అవుతుందంట కాంటా మీద ఎక్కియాలంటే. అందుకనే నేను సేటు పైసలు ఇచ్చి వస్తా కానీ ఆర్టీఓకి నాకు కూడా మాట్లాడినట్టు ఉంటుంది, అలవాటు అవుతుంది. ఇక చిన్న ప్రాక్టీస్ అవుతుంది. నువ్వు నడపని అంటుండు. జర ముందర పోవానే ఇక నేను ఎక్కుతా సీటు. ఇంతకుముందుకు ఏంటంటే అమౌంట్ తీసుకునేది. పైసలు ఇస్తే వాళ్ళు ఫైల్ తీసుకొని చెక్ చేసుకొని పైసలు తీసుకొని చిల్లర ఇచ్చేది. ఇక ఈ చిల్లర ఇదంతా ఏంది పైసలు అని చెప్పేసి డైరెక్ట్ ఫాస్టాగ్ లాగానే మనం పెట్టేసారు. డైరెక్ట్ ఫాస్టాగ్లో కట్ అయిపోతాయి అమౌంట్. 218 రూపాయలు కట్ అయిపోయినాయి. ఈ స్లిప్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతే వాళ్ళు దీని మీద స్టాంప్ వేసి ఇచ్చేస్తారు. ఇట్లా ఇవన్నిటికీ ఇంకా స్లిప్పులు స్టాంపులు వేసి అని అంటారు. ఏం పేపర్లు తప్పున్నాయో ఏం తప్పున్నాయో ఏదన్నా ఒకటి పొల్యూషన్ లేకపోయినా ఏ పేపర్ తప్పున్నా కానీ వాటికి ఫైన్ కట్టించుకుంటారు. దానికే ప్రాసెస్ ఎక్కువ పడుతుంది. ఆల్ పర్ఫెక్ట్ ఉంటే ఇట్లా స్టాంప్ వేసి ఇచ్చేస్తారు. అలా చూపిస్తే పంపించేస్తారు. ఆడ జామే అయినా ఈడ జామే అయినాయి. బాయ్ స్టాంప్ దారలే. ఇది ఏమంటుండు ఏమంటుండు వాళ్ళకి చూపించుకొని వస్తాడు ఇక కదా. ఇప్పుడు బండ్లు అట్లా వచ్చి అక్కడ స్టాంప్ వేయించుకొని రావాలి. అయితే మనం రన్నింగ్లో పోయేటప్పుడు ఇట్లా చూపిస్తాం. మనకి ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు డబ్బులు కట్టలేరు కదా, మన స్లిప్ అడుగుతుండే ఆయన. ఈ స్లిప్ తీసుకుంటాడు, ఆయన స్లిప్ పక్కన పడేసి మన స్లిప్ అట్లా డైరెక్ట్ వస్తాడు. లోపల ఓడు స్టాంప్ అయిపోయాడు ఏమైపోయాడు. ఇక ఇదే స్లిప్ ఇట్లా చూపించుకుంటూ వస్తాడు. పైసలు వెళ్ళు మనం ఆడ 1000 రూపాయలు కట్టొచ్చినావు. ఆయన ఏం కడతాడు? స్లిప్ ఇచ్చినందుకు నీకు 100 రూపాయలు ఇస్తాడు వీడియోలకి. దొరికితే మరి దానికి డబల్ అయితే. अरे टोलगेट ऐसा है, ऐसा जा रहा है, पूरा देखना है ना, देख के चलाना है ना। स्लो कर सकते हैं, चलेगा। बाजी लगा लो, बातचीत कर लो, बाजी लगा। बातचीत क्या करेंगे? बातचीत कर लो, जो भी तुम्हारा है लाइन तो ఈ పెంచ్ ఫారెస్ట్లోనే మనకి ఇక్కడ మధ్యలో టోల్గేట్ తగులుతుంది. ఆ టోల్గేట్ దగ్గర మనం ఇట్లా చక్కగా పోతున్నాం. ఆయన రైట్ సైడ్ నుంచి ఇప్పుడు రైట్ సైడ్లో ఒక టోల్గేట్ ఉంది, పక్కన ఇంకో టోల్గేట్ ఉంది, ఇక్కడ ఉంది. 3-4 ఉన్నాయి వరుసగా. మనం ఈ లైన్లో వెళ్తున్నాం. ఆయన చక్కగా లైన్లో ఉన్నాను. ఆ లైన్లో ఉండగా రప్పని వచ్చేసిండు. అరే వచ్చేటోడు వచ్చిండు, చూసుకొని రావాలిగా. నేను ఆల్రెడీ బండి క్రాస్ అయిపోయినా, బండి దాటేసిన, వెనకాల బ్యాక్ తగిలింది.
అది కూడా మొత్తం డ్యామేజ్ కాలే ఏం కాలే, అది అసలు ఏం కానే కాలే. మన దానికి ఇంత కూడా జస్ట్ ఇట్లా గీసుకుంది అంతే. ఆయన దాంతో ఇప్పుడు బంపర్కి ఉంటాయి కదా సైడ్ సేఫ్టీ రాడ్లు, ఆ రాడ్ వచ్చేసి దానికి మన దానికి వెనకాల తగిలినట్టుంది, అది ఊడిపోయింది తక్కువ అని తగిలి. ఇట్లా సడన్గా గుంజేసిండు ఒకటేసారి. టోల్ గేట్ దగ్గర ఎవరన్నా అట్లా గుంజుతారా? సీదా లైన్లో వెళ్ళేటప్పుడు అసలు అట్లా ఒకటేసారి సడన్గా గుంజనే గుంజదు. అసలు ఆయన డ్రైవింగ్ చేస్తేనే ఆయన పర్ఫెక్ట్, ఆయన డ్రైవర్ కాదు, పక్కన ఆయన డ్రైవర్, ఈయనకి ఇచ్చినట్టుండు. అదే అందుకని దమ్మదమ్మ దిగి మళ్ళీ ఇటు సైడ్ వచ్చి చెప్పులు తీసుకొని ఆయన దింపిండు. అదే ఇప్పుడు మనం కుదిరితే మనం ఎంత రచ్చ చేసి తెలుసా. ఇప్పుడు అలా తప్పు కాబట్టి వెళ్ళిపోరు ఇక మీ దానికి ఏం కాలేదు కానీ అన్నారు. అదే వాళ్ళ తప్పులే, మన తప్పు ఉంటే ఇప్పుడు మనం ఏం సీట్స్ చెండాలి. ఫోన్ కూడా పోనీయకు, పైసలన్న కట్టి ఏదైనా ఒకటి కట్టి అని అయిపోయింది. ఆయన పెద్ద రచ్చ అయింది వెనకాల అనుకున్నా, వేలు అని సౌండ్ రాగానే. మధ్యప్రదేశ్ ఇది యాక్చువల్లీ, ఇది బంద్ ఉండే, ఇది మళ్ళీ ఓపెన్ చేసిర్రు. ఇది క్లోజ్ ఉంది కదా బార్డర్, డైరెక్ట్ వెళ్ళిపోతారు అని చెప్పేసి అక్కడ బండి పెట్టుకొని ఇక్కడ పంపిస్తారు. ఇది ఏమైనా పైసలు దొబ్బుతానికి తీసేసింది కూడా మళ్ళీ ఇల్లీగల్గా చెప్తారు. ఏంది దందా ఇప్పుడు ఏం చేసారు, డైరెక్ట్ ఇప్పుడు చెట్ల కింద ఆడి కాకుంటే ఎట్లా ఇక బార్డర్ బంద్ ఉంది కదా, ఆ బార్డర్నే ఇట్లా యూజ్ చేసుకుందాం అని చెప్పేసి ఈ వస్తువులకు పెట్టారు. ఇక అక్కడ ఒక స్టార్టింగ్లో ఇద్దరు జీప్ పెట్టుకొని బార్డర్లకి కాంటాక్ట్ ఇస్తాను పంపించినట్టు లోపల పంపించడు. వీడికి రాగానే ఇలా గేట్ పెట్టి ఒక బార్ గేట్ లాగా పెట్టేసి 500 తీసుకొని బార్ గేట్ ఓపెన్ చేస్తాడు, లేకపోతే అది బంద్ చేసి పెట్టాడు. తీయమనంటే దౌర్జన్యం చేసి బండి ఆపేసాడు, తాళం గుంజుకోండు, ఫైల్ గుంజుకోండు, పోలీస్ స్టేషన్ వాది ఇది అని ఏదో ఒకటి బొంకుడు. ఇట్లా ఉన్నాయి రోడ్ల మీదకి వస్తే ప్రతిదీ ఇబ్బంది. ఫ్లైఓవర్స్ కొంచెం దూరం ఉంటే ఎండ్ అవుతాయి, కొంచెం దూరం ఉండి ఎండ్ అవుతుంది. అక్కడ వెనకాల వరకు 1 కిలోమీటర్ 1/2 కిలోమీటర్ అట్లా ఉంటాయి అనమాట. ఇది మెయిన్ ఫ్లైఓవర్, ఇది 16 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ ఫ్లైఓవర్కి మనకి సేఫ్టీ ఉంటుంది. సైడ్కి ఇట్లా ఒక వాల్ లాగా ఉన్నది చూసారు కదా, ఐరన్ వాల్. ఎందుకంటే యానిమల్స్ ఇటు సైడ్ రాకుండా, రోడ్ మీదకి రాకుండా ఉండడం కోసం అట్లా సేఫ్టీ వాల్ పెట్టారు అనమాట, గ్రీన్ కలర్ది. మనుషులు కూడా చూడడానికి ట్రై చేస్తారు, యానిమల్స్ అటు ఇటు పోతున్నాయి అని చెప్పేసి ఫారెస్ట్లో ఇక్కడ బండ్లు ఆపుకొని. అందుకని ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఇది పెద్ద ఫ్లైఓవర్ 16 కిలోమీటర్స్ ఉంటుంది. ఇట్లనే పోతూనే ఉండాలి, టర్నింగ్లు ఉంటుంది, ఘాట్ సెక్షన్ ఉంటుంది. చాలా యాక్సిడెంట్ జరుగుతాయి ఈ రోడ్డు మీద, ఘోరంగా ఉంటుంది అనమాట. అటు నుంచి వచ్చే వెహికల్స్ అయితే అసలు కంట్రోల్ కావు, రయ్యని వస్తుంటాయి. ఎందుకంటే టర్నింగ్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి రోడ్డు కూడా సాఫ్ ఉంటుంది. బండ్లు ఏమో స్పీడ్లో వస్తాయి. మైలేజ్ పర్పస్ కోసం ఏం చేస్తారంటే వాళ్ళు అట్లనే వదిలేస్తారు బండిని సాఫ్గా. అది ఒకటేసారి సడన్గా టర్నింగ్స్ వచ్చేసరికి కంట్రోల్ కాదు, పోయేటప్పుడు ఎక్కుతనే లేదు. ఇంత దట్టమైన అడిగి చూడు. అప్పుడు బండి యాక్సిడెంట్ అయింది కదా, మోటార్ బస్సాల బండి మొత్తానికి పల్టీ పడ్డది. ఏంది స్పీడ్ వచ్చేసరికి ఏముంది, టర్నింగ్స్ ఉండేసరికి బండి కంట్రోల్ కాదు, సైడ్కి పోకనే పల్టీ పడిపోతుంది. ఫారెస్టే యానిమల్స్ రోడ్ క్రాస్ కానీ, అందుకని ఇబ్బంది ఉండకుండా పెద్ద బ్రిడ్జిని ప్లాన్ చేసింది. దీని కింద కూడా తిరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు మనం పైనుంచి పోతుంటే కింద కూడా యానిమల్స్ తిరుగుతూనే ఉంటాయి. మేము ఏంది ఊకనే హీట్ అవుతుంది, యాక్సిడెంట్ అయిన ఎంతైనా గీదానికి హీట్ కావడం ఏంది. వాడు చూడు పల్టీ వాడు చూసిరు కదా, అట్లా వస్తాయి బండ్లు. ఇంతసేపు ఏం చెప్పినా స్పీడ్గా వస్తాయా, కంట్రోల్ కావు. వీళ్ళు ఏంటంటే మైలేజ్ పర్పస్ ఆలోచిస్తారు, మైలేజ్ వస్తుంది కదా అందుకని చెప్పేసి ఇక బండి న్యూట్రల్ చేసి వదిలేద్దాం, లేకపోతే గేర్లు ఇక అట్లనే వదిలేద్దాం, బ్రేక్ తొక్కకుండానే డౌన్ గేర్ వేసుకొని పోవాలి డౌన్లో బాగున్నప్పుడు. అట్లా చేసేసరికి ఇట్లా పల్టీలు పడతాయి. ఎప్పుడు వచ్చినా ఒక బండి పల్టీ పడి ఉంటుంది, ఉంటుంది. ఓవర్ టర్నింగ్స్ బ్రిడ్జి మీద చాలా డేంజరస్ ఈ రోడ్ అయితే. BS6 బండ్లు ఊకనే జామ్ అయిపోతుంది రేటర్, ఎందుకంటే సైలెన్సర్ కింద ఊకనే దుమ్ము లేచి అంత రేటర్లకు పోతుంది, పీల్చుకుంటుంది. మనకు కనపడదు కానీ ఇటు చూపిస్తుంది. ఇంత ఈజీగా రెడ్ రావడం ఏంది ఎండకు వచ్చిన బండి రన్నింగ్ అయిన బండి చూడు పోటీ పడుతున్నారు. చూడు ఈ రోడ్డు ఎంత మంచిగా అనిపిస్తుందో, 4 లైన్ రోడ్డు, ఇంత పెద్ద రోడ్డు అయినా కానీ బండ్లు ఒక పల్టీ వాడు, యాక్సిడెంట్లు అవడు, ట్రబుల్ ఇచ్చాడు. 16 కిలోమీటర్లు ఇంత వెడల్పుతోటి ఇంత పెద్ద బ్రిడ్జ్ చేసారు, ఇంత మంచిగా నీట్గా ఇంత చక్కదనంగా చేసారు. చూడ్రి
జంతువుల కోసం, కింది నుంచి జంతువులు ఇబ్బంది పడకుండా పోవాలి, అటు ఇటు తిరుగుతాను అని చెప్పి. ఓ ఎప్పుడు పండుడేనా లే ఇప్పుడు చిన్న గిచ్చలేందే గటకిస్తావు డ్రైవింగ్ చేసేటోని గటకిస్తావే. షేట్ అనుకుంటున్నా గిచ్చినావుగా. సై గురువుగారు అంటివి తంతివి. నీకు స్టోరీ చెప్పనా తాత. అయితే అనగనగా ఒక ఊరు జుగూడెంలో ఒక యాదగిరి అనే ఒక ఆయన ఉండే ముసలాయన. నువ్వు కాదు, నువ్వు యాదే కాదు, మీ జుగూడెం మీ వెంకటేశ్వర్ల బాయి. అయితే ఆయన ఏంటంటే ఒక యూట్యూబ్లో వీడియోలు చూసేది ఒక అబ్బాయి. వీడియోలు చూసుకుంటే ఏం చేసింది అనుకునేదంట మైండ్లో, నాకు ఓవర్ జీతం ఇస్తలేడు సరిగా, ఏ పని మీద పోయినా కానీ ఈ అయినతో పోతే నాకు జీతం కరెక్ట్ వస్తుందని అనుకున్నాంట. మైండ్లో అనుకొని ఎట్టనైనా సరే నా దగ్గర పోవాలి జీతానికి అనుకున్నాంట. వాళ్ళకి వీళ్ళకి అనుకొని అందరికి అనుకుంటున్నా కానీ ఆయన కలుతలేడంట. కలవకు ఏం చేసింది అనుకోకుండా ఒకరోజు వాళ్ళ తెలిసిన సొంతం వాళ్ళ చుట్టమే దగ్గర ఆయన వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్ ఆయనని ఈయన ఎమ్మడి కలిసిండట. అనుకోకుండా ఆయన వీడియోలు చూస్తుంటే ఆయన మాకు తెలిసిన ఆయన అన్నాడంట. అప్ప జరెట్టన గినుతో నన్ను పంపిరా అని అడిగిందంట ఆయన యాదగిరి అనేట ఆయన జుగూడెం ఆయన. సరే నేను పంపిస్తలే అని చెప్పేసి ఆయనకు ఫోన్ చేసిరంట అబ్బాయికి. వీడియోలు చూస్తానంట. సార్ నీ వీడియోలు చూస్తా సార్, నేను ఎట్లా నీతో రావాలన్నాడంట ఆయన. అంటే ఏమైంది, సరేలే వచ్చినాక చూద్దామని అన్నాడంట ఈయన. వచ్చినాక ఏం చేసిండు, ఒకటే ఫోన్ చెప్తున్నట్టు ఇక సార్ నన్ను ఎప్పుడు తీసుకోవద్దాం అని. సరే చూద్దాంలే అని ఒకసారి తీసుకోదామని వాళ్ళు రికమెండ్ చేస్తే ఒక్కసారి రమ్మంటే వచ్చిందట. వచ్చే రోజు ఏం చేసినట్ట, బండి ఎక్కేటప్పుడు సారు అని దండాలు పెట్టుకుంటే సజ్జి పట్టుకుని వచ్చి ఎక్కిండంట. బండి ఎక్కేటప్పుడు రూమాలు చుట్టుకొని వచ్చిండట. సరే ఆయన ఎక్కినాక ఏం చేసింది, 10 రోజులు మంచిగా ఉండు, 20 రోజులు మంచిగా ఉండు, నెల రోజులు అయింది. నెల రోజులు అయినాక ఇక మాటలు తీరు చేంజ్ అయిపోయినాయి. ఇక ఏంది పో ఏం చేసుకుంటూ చేసుకోపో, నువ్వెంత నీ లెక్కేంది, నీదేమన్నా పెద్ద మునగాడు అది అనుకుంటే ఇక మందుకు అలవాటు పడ్డాడు. ఇక ఏం చేసిండు, ఒకరోజు సారా బాటిల్ తెచ్చుకుండు. సారా కూడా కాదు, ఒరిస్సా మందు సీసా, తెల్ల సీసా బంగ్లా మంది తెచ్చుకుండు. వాళ్ళు అన్నోడు పిలిచిర్రు. అది ఏంటి యాపిల్ లోడ్ తెచ్చినావు. అరే నేను అన్నోడు పిలిచిర్రు, వెనక సైడ్ చూద్దామంటే వాళ్ళు లేరు. ఫుల్ డిచ్చేయండు. ఆ బంగ్లా మంది తాగి ఎంత లేపినా లేస్తలేడు. లేవంటే ఏయ్ జరుగు, అది మొత్తం సొల్లు కారుస్తుండు, మూత్రం పోసుకుండు లావులా. యాదగిరి నీదా, నీ స్టోరీ కాదు, వేరే ఆయన స్టోరీ చెప్తున్నా నీ కథ. ఒక ఊర్లో నీది కాదు. ఆఖరికి ఏమైంది, లాస్ట్ మొన్న అంతా అయిపోయింది. ఇక బొచ్చరని జరిగినాయి, లెక్క చెప్తలేడు మనిషిని తీసి పడేస్తుండు. సార్ అనేది పోయింది, అది పోయింది, సేటు పోయింది, గీటు పోయింది, ఏంద్రా అనే కాడికి వచ్చింది, అంతా అయిపోయింది. లాస్ట్కి మొన్న ఏమన్నాడు, మింగే అన్నాడు. మింగే అసలు మనిషిని నువ్వేం చేస్తావు, నీది కాదే, నువ్వు మంచిగా నువ్వు నీకు పలిచిందా, నువ్వు మంచిగా ఉంటే స్టోరీ నీకు స్టోరీ నాకు ఏమనిపిస్తుంది చెప్పు. ఇక మళ్ళీ ఆయన ఏందనుకున్నావు, ఆయనకు బీడీలు, ఆయనకు మందు, మళ్ళీ ఆయనకి రీఛార్జ్లు, ఆయనకు అయ్యి అన్ని చూసుకోవడం కూడా లాస్ట్ ఉంటాను. ఏం చేయాలి చెప్పు, ఆయన ఏం చేయాలి చెప్పు, ఆ ముసలోని ఏం చేయాలి. ఇది స్టోరీ ఎట్లుందో కామెంట్ చేయరు దోస్తులు. ఈ స్టోరీ ఎవరిది అనేది మీకు అర్థమై ఉండొచ్చు ఆల్రెడీ. కావాలంటే ఆ మనిషి వచ్చిన స్టార్టింగ్ వీడియో చూడ్రి. అసలు ఇగో ఎలక చూడ్రి. అయితే మేము ఇందాక సరుకులు తీసుకుంటానికి పోయినప్పుడు ఇది పెట్టిపోయిన ప్యాడిల్లా. అయితే ఆ సందులో పొక్క పెట్టింది. ఆ సందులో నుంచి వచ్చి ఇటు దూకి ఇల్లంకి ఇటు పోతుంది. అయితే మేము రన్నింగ్లో వచ్చేటప్పుడు కూడా ఆల్రెడీ పెట్టినాం కదా, అప్పుడు వల్లేదు. అయితే ఇప్పుడు వంట సామాన్లో పోయి ఒక 15-20 నిమిషాలు పోయి వచ్చే లోపు అలా పడ్డది. అది సడన్గా చూస్తారు ఇట్టిట కొట్టుకుంటుంది. ఇప్పుడు దీన్ని ఆడ వదిలేస్తాం. పడదు, వద్దు గాడి పెడుతున్నావు అని అన్నాడు. చూసిరా వచ్చేసరి పడ్డది. ఇదేనా ఇంకోటి ఉందా చూడు, ఎట్ట కొట్టుకోలేదు, బిర్రగా పట్టుకుంది ప్యాడ్. ఇక ఇప్పుడు వంట చేసుకుంటాం కావుతాం, ఆయన కాడ వదిలిపెడతాం. కొయ్యాలి షాక్ తీసుకొని కొత్తావు కూర అనుకుంటావా. దాన్ని చెప్పు ఎవరది ఇంకెళ్తా అది పోదంటుంటే ఉన్నదే ఊరే పిసుకంత గిత్త తేలా ఉన్నది. కిట్టరా నీ కిట్టర కొని మేము నీర తల నాపోయిందా నీర కాసి మేము కొంచెం అలసిపోయి జర బందానంటే కిట్ట మరి ఈ సాగు తీసుకొని ఇటు కొట్టారు బంధు
ఇట్లా కొట్టగానే బంద్ అవుతుంది బంద్ కానీ మళ్ళీ నిలబడుతున్నా బోబులే మళ్ళీ కిట్టరా కచ్చలు మచ్చలు పక్కన బలపడతాడు వీర సాగు తీసుకొని ముక్కకు తుక్క చేస్తుంది మా అమ్మల కన్నబార పెట్టి నేను అయ్యాన్ని దొరికింది మూతి కట్టుకుంటుంది అది పరేష్ వస్తుంది ఇంకా చూస్తున్నాం ఇంకా దీన్ని గమ్ము మొత్తం రిలీజ్ చేసి అక్కడ చెట్లలో వదిలిపెట్టి వస్తాడు తాత పోయి దాన్ని కొట్టి ఒక కోపం మీద దీని అయ్యా పెన్ మా అమ్మలు ఇబ్బంది పెట్టింది ఆయన అగో అమ్మ మూసి ఆడ తోక గుద్దగా ఉమ్మని మూసి పోను ఆయన తీసుకో రాజరా నీళ్ళు తాగా జరా నీళ్ళు తాగు నీళ్ళ తాగు నీతో ఒట్టలు ఇంతలా ఉన్నాయి రాయ్యా అమ్మో నీళ్ళ వేస్తే గమ్ము వదులుతుంది కరిపులతో అట్లా జర అచ్చమారో ఇక అందరు గిరిసుగా బాగా నిక్కలుతాయి ఇక ఏమో ఇదేదిరా చూసా ఉంటుంది ఏదిరా చూసుకో ఎవరు పిల్లగా ఇక్కడ మూస్తే ఆడ బంద్ అవుతుంది అది ఏది అది చూసుకున్నప్పుడు పని చేయాలి ఇక్కడ రా నాయన చూస్తున్నా దుమ్ము ఎన్నడూ సాఫ్ చేసారు అది అమ్మ కాసింత దుమ్ము లేదు ఆయన ఊపిరి అసలు బండి ఫ్రీగా వెళ్ళదు అట్లా ఉంటే దుమ్ము వాళ్ళు ఆయిల్ పోస్తున్నారు రాబా